చాలా మంది ఓ మాట చెప్తుంటారు, కొంచెం మందు తాగితే ఏం కాదని అంటుంటారు. ఓ పెగ్గేస్తే పోయేదేమీ లేదని సలహాలిస్తుంటారు. అయితే ఇది ఏమాత్రం నిజం కాదండై. అలా చెప్పేవారికి హాఫ్ నాలెడ్జ్ ఉన్నట్టే లెక్క. ఇది అమెరికా సైంటిస్టులు చెప్తున్న నిజాలు. యుఎస్ సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి చెప్పిన విషయాలు చూస్తే మందుబాబులకు చెమటలు పట్టడం ఖాయం. అమెరికాలో ప్రతి సంవత్సరం సుమారు 1,00,000 క్యాన్సర్ కేసులు, 20,000 మరణాలు మద్యపానం అలవాటు కారణంగానే రికార్డ్ అవుతున్నాయి. ఇటు ఇండియాలో కూడా మద్యం తాగే వారి శాతం చాలా ఎక్కువే. నిజానికి ఏ మోతాదులైనా మద్యం సేవించడం సురక్షితం కాదు. ఎంత తాగుతున్నారు, ఎప్పుడు తాగుతున్నారు, ఎంత కాలం నుంచి తాగుతున్నారు అన్న విషయాలను పక్కన పెడితే ఆల్కహాల్ క్యాన్సర్కు ప్రధాన కారణమన్నది అధ్యయనం చెప్తున్న నిజం. మరోవైపు ఈ విషయంపై ఎక్కువ మందికి అవగాహన ఉన్నా క్యాన్సర్ కారణాన్ని మాత్రం ప్రభుత్వాలు ఎక్కువగా ఫోకస్ చేయడం లేదన్న విమర్శలున్నాయి. ఇక ఇప్పటికైనా అమెరికా సర్జన్ జనరల్ నివేదిక ప్రాధాన్యతను గుర్తించి మద్యం లేబలింగ్ విషయంలో భారత్ ఇతర దేశాలను అనుసరించవలసిన అవసరం ఉందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.